నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మాత్రం చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. అయితే దేవుళ్ళ చుట్టూ, లేదంటే మతాల చుట్టూ, లేదంటే మహిళల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధిపై ప్రశ్నించే వాళ్ళు లేరు. అసలు రాష్ట్రం ఏ విధంగా పరిపాలిస్తున్నారని ప్రశ్నించే వాళ్ళు లేరు. కానీ ఎంతసేపు చూసినా మతం, కులం, మహిళలు, ఆ మహిళలతో ఇలా తిరిగేవంటూ, లేదంటే ఆ దైవాన్ని ఇలాగ అన్నారంటూ, లేదంటే మా సామాజిక వర్గాన్ని ఇలా అన్నారంటూ, అది ఏ పార్టీ అయితే అవని, అటు టీడీపీ కానీ, ఇది వైసీపీ కానీ, ఏ పార్టీ అయినా సరే కేవలం మాత్రం రాజకీయాలు, కులం, మతం, మహిళలు, ఈ మూడు చుట్టే తిరుగుతున్నాయి. బిఆర్ నాయుడు గారి విషయంలో ఇప్పుడు ఆయన ఫోటోలు వైరల్ అవుతున్నాయి, ఆయన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోలు అని చెప్తున్నారు. ఇంకో పక్క ప్రతిపక్షం లేదు, అవి ఒరిజినల్ వీడియోలు, అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఉండడానికి వీలు లేదు అని వైసీపీ అంటుంటే, లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను తప్పు చేయలేదు, నేను కొనసాగుతాను, రాజీనామా చేయాల్సిన అవసరం నాకు లేదంటూ ఆయన చెప్తున్నారు. మరి అవి డీప్ ఫేక్ వీడియోలా, లేదంటే నిజంగా జరిగాయా? ఆయన చెప్తున్న బిఆర్ నాయుడు గారు చెప్తున్న విషయం ప్రకారం, ఆయన చెప్తున్న ప్రకారం ఏంటంటే, లేదు వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎప్పటి నుంచో సాన్నిధ్యం ఉందని ఆయన అంటుంటే, సాన్నిధ్యం ఉండొచ్చు, తప్పు లేదు, కానీ వంటగదిలోకి వెళ్ళేంత సాన్నిధ్యం ఏంటి అంటూ వీళ్ళు. కానీ చాలా దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మహిళలను కూడా బయటపెట్టి, వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటపెట్టి, వీళ్ళ వ్యక్తిగత జీవితాలను బయటపెట్టి ఇలా రాజకీయాలు చేయడం అనేది చాలా, అది నైతికమో అనైతికమో అయితే నాకైతే తెలీదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాలిటిక్స్ అయితే మాత్రం అటే అలా తిరుగుతూనే ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరి ఎప్పుడన్నా మారతాయా, లేదంటే పాలసీల పరంగా మాట్లాడుకునే రాజకీయం వస్తుందా, రాదా, ఇక భవిష్యత్ అంతా ఇదే విధంగా కొనసాగుతుందా అన్న అనుమానాలు మాత్రం చాలానే ఉన్నాయి.